ఆ రోజు నేను మాట అన్నాను గుర్తుందా? నా మనసులో ఉన్న అమ్మాయికి ఇవ్వడానికి కొంటున్నాను అని. అప్పుడు కొన్నాను, ఇప్పుడు నీకు ఇస్తున్నాను. ఆ రోజు ఏ అమ్మాయి కోసం కొన్నారో? ముందు తాజ్మహల్ కుంటే ఏ అమ్మాయి అయినా దొరుకుతుందేమోనని కొన్నాను. కొనే టైంకు నువ్వు దొరికావు, ఎలాగో దొరికావు కదా అని కొన్నాను. కొన్నాక నీకే కదా ఇవ్వాలి, అందుకే ఇస్తున్నాను. లక్ష్మి, నా ధనలక్ష్మి, నా వరలక్ష్మి, నా గజలక్ష్మి, నా శ్రీలక్ష్మి. ఏమిటయ్యా? ఈ రోజు నాలో ఏం కనిపిస్తోందో చెప్పు. ఏమీ లేదే. ఏమీ లేదా? ఒక్కసారి పైనుంచి కింద దాకా చూసి చెప్పు. ఏమీ కనిపించట్లేదయ్యా. ఏమీ కనిపించట్లేదా? పెళ్లి రోజు ఎలా ఉన్నావు, ఇప్పుడు అలాగే ఉన్నావు. అలాగే ఉన్నానా? ఎందుకున్నానో తెలుసా? ఈ రోజు నేను మందు కొట్టి రాలేదు కాబట్టి. అర్థమైందా? కావాలంటే నా నోరు వాసన చూడు. అబ్బా, నోరు చూడక్కర్లేదయ్యా, నీ మాటల్లోనే తెలుస్తోంది నువ్వు తాగి రాలేదని. అవును, ఏమిటి ఇంత బుద్ధిగా చచ్చావు? ఏమిటా? ఈ రోజు నుంచి నేను తాగడం మానేశాను. వస్తూ వినాయకుడి గుడి దగ్గర ఒట్టు పెట్టుకుని మరీ వచ్చా, ఇక మీద తాగను అని. నువ్వు తాగడం మానేస్తే నేను పనులకు వెళ్ళడం మానేస్తాను. అందుకేగా నేను మానేస్తా. అవును, ఇందాక ఏమిటన్నావు? పెళ్లి నాడు ఎలా ఉన్నానో అలా ఉన్నాను. ఈరోజు పెళ్లి నాటి రాత్రి గుర్తుకు రావాలి. వాసన వాసన ఎక్కడా? నీ దగ్గర కదయ్యా, నా దగ్గర చెమట వాసన. స్నానం చేసి సబ్బు రుద్దుకొని పౌడర్ అద్దుకొని బొట్టు పెట్టుకుని అబ్బా 5 నెలల నుంచి ఆగాను. 5 నిమిషాలు ఆగలేవా? అబ్బో అబ్బో అబ్బో, అయ్యి బాబోయ్, పెళ్లి నాటి రాత్రి గుర్తుకొస్తుంది. ఏంటిది? నువ్వు ఈ రోజు దూరంగానే ఉండాలి. నీ కారణంగా పెళ్లినాటి రాత్రి గుర్తు రావాలనుకుంటే రాకుండా పోతుంది. నువ్వు దూరంగానే సావు. నువ్వు ఇక్కడే సావు. ఏమిట్రా అది? దూరంగా ఉండమని చెప్పలా? దగ్గరికి వస్తుంది. ఏ రావద్దు చెప్తుంటే నీ కాదు, పో. అది సంగతి. అరే అరే, కమండు నీ కాదు. అది బుద్ధిమంతుల లక్షణం. ఏంటి, బాధపడుతున్నావా? నిజంగానే ఏడుస్తున్నావా? సరేలే, సడన్ గా నేను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. నీ తృప్తి కోసం ఒకే ఒక ప్లగ్ తీసుకుంటా. ఇంతే ప్లగ్ తీసుకుంటాను. ఆహా, బిర్యానీ మల్లెపూలా ఉంది. అందుకేనా నాకు కొడక నీ ఓటలకి అంత గిరాకి. వాసన కూడా గుమగుమలాడిపోతుంది. రేపు వీడికి ₹1 ఎక్కువ ఇవ్వాలా? అవును, ఎక్కడ ఎముక తగలదేటి? లేత కూడా అయి ఉంటది. ఏమిటి ఇంత బుద్ధిగా పడుకున్నావు? పెడతా అన్నావుగా, పెట్టు మల్లెపూలు. ఏంటిది, అన్ని లూజుగా ఉన్నాయి? అన్ని లూజు పూలు ఇచ్చాడు, కాడేసినట్టున్నాడు ఆడు. దొరికింది. ఏమిటి బిర్యానీ? బిర్యానీ ఎక్కడుంది? నేను తినేసాగా. నీ మొహం సంతలో పెట్టా. మల్లెపూలు తినేసి బిర్యానీ నా తల్ల పెడతావా? తాగొచ్చావా? నేను ఎక్కడ తాగానే?
ఏడుస్తుంటేనే నీ ఏడుపు తగలట్ట మల్లెపూలకి బిర్యానీకి తేడా తెలియని నిన్ను కట్టుకున్నందుకు నా కర్మ. మన పెళ్లి నాడు రాత్రి గుర్తుకు తెద్దామని. నీ దినరాత్రి గుర్తు చేస్తాను. ఏయ్! నన్ను తినమంటావే నువ్వు? నీ డొక్క చీరేస్తాను, నీ తోలు ఇచ్చేస్తాను అనుకుంటున్నావు. తాగొచ్చి కట్టుకున్నావు నన్ను నన్ను తినమంటావా నువ్వు? ప్రపంచంలో ఏ పతివ్రతైనా తన మొగుడిని తినమంటాక నీ తాడోలు చేస్తా, నీ తోలు ఇచ్చేస్తా. ఎక్కడ 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 నీ ప్రాణం తీసేస్తాను, నీ తోలు చేస్తా. జనార్దన్, సరళ నువ్వేమిటి ఇక్కడ? ఇంట్లోనే కొత్తగా దిగాం. యాండి యాండి రండి, ఇలా కూర్చోండి. యాండి యాండోయ్, వస్తున్నా. ఒకసారి కిందకి రండి. వస్తున్నాను సరళ. ఏమిటి? ఈయనెవరో మీకు తెలుసా? నమస్తే. నమస్తే. చెప్పకుండా ఎవరంటే ఏం తెలుస్తుంది? పోనీ ఈయనెవరో మీకు తెలుసా? పిలిచావుగా ఏమండి అని, ఇంకెవరిని పిలుస్తావు? మీ శ్రీవారు. చూసారా, ఆ మాత్రం తెలివితేటలు కూడా మీకు లేవు. ఈయన జనార్దన్ అని మా ఊరే. మీ ఊరా? నేను ఫస్ట్ ఫామ్ చదువుకున్నప్పుడు ఈయన స్కూల్ లీడర్. అలాగా? ఎక్కుంటున్నారు? మీ ఇంటి ఎదురుగానే. మా ఊర్లో కూడా మా ఇంటి ఎదురుగానే ఉండేవారు. వెరీ గుడ్. ఒకే వీధి వాళ్ళు మళ్ళీ ఒకే వీధికి వచ్చారన్నమాట. ఏమండి, ఈయన చాలా మంచి సితార్ ప్లేయర్. గుడ్. ఏం చేస్తున్నారు? ఏదో ఫారెన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారట. నైస్. ఫారిన్ కంపెనీ, ఇండియన్ సితార్. మీరు చాలా మంచి కాంబినేషన్ అండి. నా కాంబినేషన్స్ అన్ని చాలా విచిత్రంగా ఉంటాయిలేండి. మీరు కూర్చుని మాట్లాడుతుండండి, నేను కాఫీ తీసుకొస్తాను. కూర్చోండి. థ్యాంక్స్. నో థ్యాంక్స్. మీరు కాఫీ కూడా తాగరా? లేదు, పాలే తాగుతాను. వెరీ గుడ్. ఆరోగ్య సూత్రాల్ని కరెక్ట్ గా పాటిస్తున్నారు. మా నాన్నగారు ఆయుర్వేద వైద్యులు. ఓ, మీరు చాలా అదృష్టవంతులండి. ఏ? సరళ మీకు భార్య కావడం. సరళ అదృష్టవంతురాలు కదా? ఏ? నేను సరళకు భర్తగా దొరకడం. మీ గురించి నాకు తెలియదుగా. కొన్నాళ్ళు పోతే అది చెప్తాను. ప్రస్తుతం మాత్రం సరళ గురించే చెప్పగలను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి సరళను పూర్తిగా చదివేశాను గనక. మీరు చాలా బాగా మాట్లాడతారు. అప్పుడప్పుడు నాటకాలకి డైలాగులు కూడా రాస్తానులేండి. అయితే మీకు తెలియని విద్య లేదనమాట. అసలు విద్య తప్ప అన్ని విద్యలో వచ్చాయి. బిఏ 3 సార్లు తప్పాను అంతే. మా వారిని మీకు పరిచయం చేశాను. మీ శ్రీమతి గారిని మాకు పరిచయం చేయరా? చేయలేను. ఏ? ఆమెకి పతి సేవ కన్నా ప్రజాసేవ ముఖ్యం. ఆమె టైమింగ్స్ నా టైమింగ్స్ కుదరవు. అయితే మీరు మరీ అదృష్టవంతులు ఉంటాను. ఏ? మీ ఇష్టం. ఏ టైంలో రావచ్చు, ఏ టైంలో అయినా పోవచ్చు. అవును, మీ ఆఫీస్కి ఇంకా టైం కలదా? ఇప్పుడేగా అన్నారు ఏ టైంలోనైనా రావచ్చు, ఏ టైంలోనైనా పోవచ్చు అని. నాకు పెద్దగా టైమింగ్స్ లేవులేండి. ఐఎమ్ సారీ, టైమింగ్స్ నాకు లేకపోయినా మీకు టైమింగ్స్ ఉంటాయిగా. ఓకే, వస్తాను చాలా. బాయ్. బాయ్. ఏమిటండి, ఆఫీస్కి ఇంకా టైం కాలేదని ఆయన మొహం మీద అడిగేశారు. ఆయన ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? ఏమనుకుంటారా? మనకేదో ఇష్టం లేదు, పొమ్మన్నాం అనుకుంటారు. అయినా కొత్తగా పెళ్లిన మొగుడు పిల్లల మధ్య ఇంతసేపు కూర్చోకూడదని అతనికి తెలియాలి కదా. కొత్తగా మొన్నే పెళ్ళైంది, నిన్నే మొదటి రాత్రి జరిగిందని బయట ఏమైనా బోర్డు కట్టావా? కరెక్ట్. ఈ ఐడియా నాకు తట్టనే లేదే. ముందు నేను వెళ్ళి పనిచేసి వస్తా. ఎవరన్నా నవ్వుతారు. ముందు మీరు వెళ్ళి స్నానం చేసండి. ఏమిటిది? ఏంటి బేబే? నేను స్నానం చేశాను. అక్కడికి స్నానం చేసాకన్నా ఇప్పుడేమో స్నానం చేశానంటున్నావు. ముందు మీరు స్నానం చేసండి. ఓ, ఇద్దరు స్నానం చేశాక? అయితే ఇప్పుడు వెళ్ళి స్నానం చేసేస్తా. ఆయన బాగానే కొత్త కొండలకి ఎదురెళ్ళకూడదు. మళ్ళీ రాత్రి పాల్గొట్టావా? మామూలే కదా బాబు, రాత్రి పగలు కొట్టడం, పొద్దున్నే తెచ్చుకోవడం. కాళ్ళే పద. మొగుడు పిల్లల మధ్య సవాళ్ళు వస్తుంటాయి, అవి చెప్పుకుంటా పెట్టి. భరత్, మిస్టర్ భరత్, గుడ్ మార్నింగ్. ఏమిటి కలగంటున్నావా? పెళ్లికి ముందు అయితే కలండి, పెళ్లిన తర్వాత అంతా నిద్రే. కాదు సార్, కడుపు నొప్పితో బాధపడిపోతున్నాను.
కడుపులో నొప్పి అయితే కళ్ళు మూసి కూర్చున్నావా? కాదు సార్, బాధను దిగమింగుకుంటున్నాను. మింగి మింగి ఆఫీస్ ఖరాబ్ చేయొద్దు, సెలవు పెట్టేళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడెవడయ్యా తోకలా వెంట పెట్టుకొస్తున్నావు? రేయ్, వేలు తీరా తీరా. నీకే చెప్తుంటా తీయమంటుంటే. ఛీ, తీయమంటుంటే. నాన్న, మన ఆఫీసులో ఒక కొంగ ముక్కు వెదవున్నాడు. వాడు పెళ్ళాన్ని వదిలేసి మరదల్ని తగులుకున్నాడని చెప్పావే, వాడేనా వీడు? మీ గురించి కాదండి, వెళ్ళిపోయిన ఆఫీసర్ గురించి. అవును సార్. ఛీ, సరళా 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 ఏమిటండి? సరళా సరళా వచ్చేసి తొందరగా పైకి వెళ్ళిపోదాం. అబ్బా, ఏమిటండి ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళారు, అప్పుడే వచ్చారే? అది అది ఏమైంది? ఏమిటండి? ఎక్కడ? కడుపు నొప్పి. కడుపు నొప్పా? నేను కషాయం తీసుకొస్తాను. పొత్తు కడుపు నొప్పి. ఏదైతే ఆ దానికి మంచిదే. సరళా గ్యాస్. గ్యాసా? అందువల్ల కడుపు నొప్పి వస్తుందండి. గ్యాస్ కాదు, ఆఫీసులో గ్యాస్ కొట్టి కడుపు నొప్పిని సెలవు పెట్టి వచ్చేసాను. ఏమిటి, ఆఫీస్ సెలవు పెట్టొచ్చారా? ఏం చేయమంటావు చెప్పు. కూర్చున్నా, నుంచున్నా, రాస్తున్నా, ఏ పని చేస్తున్నా నా కళ్ళ ముందు నువ్వే కనిపిస్తున్నావు. వచ్చేసి తొందరగా పైకి వెళ్ళిపోదాం. రా, తొందరగా. చూడండి, ఇలా చేశారంటే కాగితాలు చేతిలో పెట్టి ఉద్యోగం నుంచి పీకేస్తారు. అప్పుడు ఇంకో ఉద్యోగంలో జాయిన్ అవుతాను. ఇలా 4 చోట్ల ఉద్యోగం నుంచి పీకేశారనుకోండి, మీకు ఎక్కడ ఉద్యోగం దొరకదు. అప్పుడు మరీ మంచిది, 24 గంటలు ఇంట్లోనే ఉంటాను. ఇంట్లో కాదు, వంటింట్లో ఉండాలి. అప్పుడు మరీ మంచిది, నేను ఇలాగే అంటుకుంటూ వంట చేస్తుంటాను. అప్పుడు నేను వంట చేస్తూ ఉండను, ఉద్యోగం చేస్తూ ఉంటాను. చూడండి, మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్. థ్యాంక్స్. పార్టీ అని గొడవ చేశారుగా, పదన భోజనాలకి. అప్పుడే భోజనం ఏంటి గురు, ఏదైనా ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్? ఉమ్. ఒరే బాబు, కొంచెం నోట్లో వెళ్ది. ఇట్స్ ఆల్ రైట్. అయితే ఇక్కడ ఒక బ్రహ్మాండమైన సింగర్ ఉంది, ఆవిడ ఒక పాట పాడుతుంది. ఎవరు? ఎవరో కాదు, నా శ్రీమతి. కాదు, ఓ పాట పాడు. నేను పాడనండి. అరే, ఇక్కడ ఎవరున్నారు? అందరూ మా ఆఫీస్ స్టాఫేగా. అందరి ముందు నేను ఎలా పాడనండి? సరళ, నువ్వు పాడతావని నమ్మకంతోనే అందరి ముందు చెప్పేశాను. ఇప్పుడు నువ్వు పాడినంటే నాకు ఇన్సల్ట్ కదూ. ప్లీజ్. సారీ అండి, నేను పాడలేను. ఎందుకండి బతిమాలతారు? నేను పాడిస్తాను, నా సితార్ పాడిస్తుంది.